హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, 1 మంత్ బ్యాక్ డాగ్స్ టోకెన్స్ లూట్ అనేది రావడం జరిగింది. దానిపైన కేవలం ఒక టెలిగ్రామ్ పోస్ట్ మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ టైంలో వీడియో చేయడానికి నాకు అది అంత వర్త్ అనిపించలేదు, అందువల్ల ఇగ్నోర్ చేశాను. కానీ తర్వాత ఏమైందంటే డాగ్స్ టోకెన్స్ ని బైనాన్స్ లోను, బైబిట్ లోను, గేట్.io అదేవిధంగా టెలిగ్రామ్ వాలెట్ లో కూడా లిస్ట్ చేస్తున్నారు. అండ్ వీటిని సెల్ చేసుకుని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత 2 వీక్స్ బ్యాక్ విత్డ్రా కూడా ఎనేబుల్ చేశారు. దానిపైన కూడా ఏ విధంగా టెలిగ్రామ్ బాట్ నుంచి మనం బైనాన్స్ లో కానీ లేదంటే బైబిట్ లోకో టెలిగ్రామ్ వ్యాలెట్ లోకో విత్డ్రా చేయాలని చెప్పి ఒక వీడియో కూడా మన ఛానల్లో రిలీజ్ చేశాను. ఆ వీడియో చూసి చాలా మంది విత్డ్రా కూడా సబ్మిట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళతో పాటు ఆ తొక్కల ఈ విత్డ్రా సబ్మిట్ చేస్తామని చెప్పి నా మాటలు ఇగ్నోర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ విత్డ్రా సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ విత్డ్రాస్ అనేవి వచ్చేసినాయి. విత్డ్రా సబ్మిట్ చేసుకున్న వాళ్ళకి విత్డ్రాస్ అనేవి వచ్చేసినాయి. అండ్ చాలా మంది టెలిగ్రామ్ లో రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలో చూసి ఎక్స్చేంజ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇండియన్ కరెన్సీకి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం కన్వర్ట్ కూడా చేసుకున్నారు. సో కానీ ఇంకా చాలా మందికి కన్వర్ట్ ఏ విధంగా చేయాలి, ఇండియన్ కరెన్సీకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అండ్ బ్యాంక్ విత్డ్రా ఏ విధంగా చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో మనం అసలు ఇంతవరకు టెలిగ్రామ్ బాట్ లో ఉన్న డాగ్స్ టోకెన్స్ ని ఇంతవరకు విత్డ్రా సబ్మిట్ చేయని వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయాలని చెప్తాను. అండ్ దాంతో పాటు విత్డ్రా సబ్మిట్ చేసుకున్న వాళ్ళలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఒకటి టెలిగ్రామ్ వ్యాలెట్ కి విత్డ్రా పెట్టిన వాళ్ళు, బైబిట్ కి విత్డ్రా పెట్టిన వాళ్ళు, బైనాన్స్ కి విత్డ్రా పెట్టిన వాళ్ళు. సో వీళ్ళు కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మొత్తం డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో చూసి మీరు కూడా ఇండియన్ కరెన్సీలోకి అయితే కన్వర్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ కి అయితే విత్డ్రా చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, టెలిగ్రామ్ లో మీరు ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేయాలి. షేర్ చేయకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. తర్వాత మంచి లూట్స్ అనేవి తగ్గిపోతాయి. సో విత్డ్రా అనేది సబ్మిట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా లూట్స్ అనేవి ఎలా మిస్ అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ డాగ్స్ కూడా అలానే మిస్ అయింది. నేను ఇంట్రెస్ట్ అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి టెలిగ్రామ్ లో మాత్రమే పోస్ట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ లో లేని వాళ్ళు చాలా మంది ఈ లూట్ అయితే మిస్ అయ్యారు. సో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ థింగ్, క్యాట్స్ అని చెప్పి ఇంకొక టోకెన్ అయితే రావడం జరిగింది. దానిపైన కూడా ఎయిర్ డ్రాప్ అయితే రన్ అవుతుంది. దానిపైన ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తర్వాత మన ఛానల్లో. సో అది కూడా బైనాన్స్ అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అది కూడా లిస్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మంచి లూటే. డాగ్స్ ఎవరైతే లూట్ మిస్ అయ్యారో క్యాట్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. దానిపైన ఒక స్పెషల్ వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఆల్రెడీ విత్డ్రా వీడియో అనేది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా నా మాటని ఇగ్నోర్ చేసి ఎవరైతే విత్డ్రా అనేది సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి టోకెన్స్ కూడా ఇంకా డాగ్స్ బాట్ లోనే ఉండిపోయినాయి, టెలిగ్రామ్ బాట్ లో. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విత్డ్రా అనేది ఎనేబుల్ చేశారు, కానీ ప్రెజెంట్ అయితే సర్వర్ ఇష్యూస్ వల్ల అస్సలు కుదరట్లేదు. 1 or 2 days నుంచి అదే విధంగా ఉంది. అండ్ అది తర్వాత ఎప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో కూడా నేను చెప్పలేను. కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రాసెస్ అయితే లైవ్ లో చూపించలేను. కాకపోతే అది సక్సెస్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా దానిపైన అప్డేట్ ఇస్తాను. అది చూసి మీరు వెంటనే అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే కాస్త సైలెంట్ ఉండండి. అండ్ ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి, విత్డ్రా చేసుకున్న వాళ్ళ విషయానికి వస్తే కనుక ఇందులో టెలిగ్రామ్ వ్యాలెట్ కి విత్డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ బైనాన్స్ కి విత్డ్రా పెట్టిన వాళ్ళు ఉన్నారు, బైబిట్ కి విత్డ్రా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ టోకెన్స్ అనేవి వచ్చేసినాయి. అండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేది తెలియక వెయిట్ చేస్తున్నారు అనమాట వీడియో కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడితే కనుక ఈ 3 డిఫరెంట్ పీపుల్ కూడా అల్టిమేట్లీ మీరు యూజ్ చేయాల్సిన యాప్ వచ్చేసి బైనాన్స్ అనమాట. సో బైనాన్స్ లో మాత్రమే మనం బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా ఆప్షన్ అయితే ఉంది. మిగతా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా భారీ రేంజ్ లో ఫీజులు అయితే ఉన్నాయి. సో మనకి బైనాన్స్ ఒకటే తక్కువ ఫీజుతో, కొన్నిసార్లు లెస్ ఫీ నో ఫీతో కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి అల్టిమేట్లీ టెలిగ్రామ్ వ్యాలెట్ కావచ్చు, బైబిట్ కావచ్చు, బైనాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అల్టిమేట్ గా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి బైనాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీడియోని ఎవరు కూడా ప్రతి ఒక్కరు చూడండి. 3 ఆప్షన్స్ లో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా 3 డిఫరెంట్ ఆప్షన్స్ కూడా 3 డిఫరెంట్ యాప్స్ కూడా మీకు ఇంటర్లింక్ అనేది ఉంది. కాబట్టి ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేశారనుకోండి, ఆ లింక్ అనేది మిస్ అవుతారు, మీరు ఖచ్చితంగా అర్థం కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ వ్యాలెట్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి డాగ్స్ అనేవి చూపిస్తాయి, ఎంత కొంత $US అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను లైవ్ లో చూపించాలని, ఎందుకంటే నాకు ఆ స్క్రీన్ షాట్స్ దొరకలేదు చూపించడానికి, బట్ జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ డాగ్స్ టోకెన్స్ ని ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ చేయాలన్నమాట. డాగ్స్ ని సెల్లింగ్ అనేది చేసేటప్పుడు USDT కన్వర్ట్ చేయకూడదు. డాగ్స్ ని డైరెక్ట్ గా టాన్ కి ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ గా మీరు టాన్ కి ఎక్స్చేంజ్ చేయండి.
సో టాన్ కి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ టాన్స్ ని మీరు బైనాన్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ క్లిక్ చేయండి అండ్ డాగ్స్ ని టాన్ గా కన్వర్ట్ చేస్తారు. టాన్ గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ ఆప్షన్ ఉంటుంది. సో సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు టాన్ అడ్రస్ అడుగుతారు అండ్ టాన్ మెమో అడుగుతారు, టాన్ నెట్వర్క్ అడుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా బైనాన్స్ యాప్ ఓపెన్ చేయండి. బైనాన్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్పాట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వ్యాలెట్ ఆప్షన్ లోకి వెళ్ళి స్పాట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ లో TON అని సెర్చ్ చేస్తే కనుక మీకు వస్తుంది, అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ వచ్చేసి ఆబ్వియస్లీ టాన్ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అడ్రస్ ఇస్తారు, టాన్ డిపాజిట్ అడ్రస్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్ గా డాగ్స్ ని కన్వర్ట్ చేయకూడదు, డాగ్స్ ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్ ని మీరు టెలిగ్రామ్ వ్యాలెట్ లో టాన్ గా కన్వర్ట్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి. ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు బైనాన్స్ లో డిపాజిట్ అడ్రస్, డిపాజిట్ మెమో వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే వాటిని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట టెలిగ్రామ్ వ్యాలెట్ లో. సో టెలిగ్రామ్ వ్యాలెట్ లో సబ్మిట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వితౌట్ ఫీ మీకు డైరెక్ట్ గా టాన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి బైనాన్స్ లోకి వచ్చేస్తాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, అది మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి, లైక్ $4.5 అనేది ఛార్జెస్ అని ఉంది. సో దాని వల్ల ఆ ఆప్షన్ అయితే మీకు చెప్పట్లేదు, అది పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాను. మీరు ఈ ప్రాసెస్ ని మాత్రం ఫాలో అయ్యి డాగ్స్ ను టాన్ గా కన్వర్ట్ చేసి ఆ టాన్స్ ని బైనాన్స్ లోకి రెడీ చేసి పెట్టుకోండి. సో బైనాన్స్ లో మీరు ఏం చేయాలంటే మళ్ళీ వాటిని సెల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీరు బైనాన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందులోకి రిసీవ్ అయిపోతాయి కదా టాను. సో మీరు మళ్ళీ ఇక్కడ టాన్/USDT అని సెట్ చేయండి. అక్కడ మీరు మార్కెట్స్ లోకి వెళ్ళి టాన్/USDT అని సెట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు టాన్ టోకెన్స్ అయితే సెల్ చేసుకోండి. సో టాన్ టోకెన్స్ ని సెల్ చేసుకుని USDT గా బైనాన్స్ లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే టెలిగ్రామ్ వాలెట్ నుంచి ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ ని ఫాలో అయ్యి టాన్ టోకెన్స్ డాగ్స్ ని డైరెక్ట్ ఈ విధంగా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మీరు బైనాన్స్ లో USDT గా పెట్టుకోండి. ఇక్కడ వరకు మీరు ఆగండి. ఇప్పుడు మనం బైబిట్ గురించి చూద్దాం. సో బైబిట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డాగ్స్ టోకెన్స్ అనేవి ఉన్నాయి, బైబిట్ లో ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్, ఏ విధంగా అయితే మీరు టాన్/USDT చేశారో సెల్లింగ్ ఆప్షన్ బైనాన్స్ లో టెలిగ్రామ్ వ్యాలెట్ వాళ్ళు, మీరు కూడా బైబిట్ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్పాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు సెర్చ్ బార్ లో ఈసారి dogs/USDT అనమాట, dogs/USDT అని సెట్ చేస్తే వస్తుంది. సో అది ఓపెన్ చేసుకుని సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకుని 100% ట్రాక్ చేసుకుని మీ డాగ్స్ టోకెన్స్ ని USDT గా కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్, ఈ USDT ని కూడా మీరు ఎవరైతే టెలిగ్రామ్ వ్యాలెట్ లో ఉన్న వాళ్ళు బైనాన్స్ కి కన్వర్ట్ చేస్తారో, ట్రాన్స్ఫర్ చేశారో, అదే విధంగా మీరు కూడా ఈ USDT ని బైబిట్ లో ఉన్న USDT ని మీరు బైనాన్స్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ లో USDT ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ USDT సెలెక్ట్ చేయండి. USDT మీ వ్యాలెట్స్ లో ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది, USDT అనేది ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అడ్రస్ అనేది అడుగుతారు. సో ఈ అడ్రస్ అనేది సేమ్ మనకి టాన్ ఏ విధంగా అయితే బైనాన్స్ లో ఉందో అదే మీరు ఓపెన్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెట్వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయండి. నెట్వర్క్ దగ్గర మాత్రం మీరు Tether USDT ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయొద్దు. మీరు ఇక్కడ టాన్ అని చెప్పి మీకు చూపిస్తుంది, టాన్ నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే దానికి 0 ఫీ అనమాట. 0 ఫీతో మీరు బైబిట్ లో ఉన్న USDT ని బైనాన్స్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే అది సెలెక్ట్ చేయండి. టాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మళ్ళీ మీరు బైనాన్స్ లోకి వెళ్ళి డిపాజిట్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఈసారి మనం USDT ని సెలెక్ట్ చేయాలి. USDT ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కూడా మీకు నెట్వర్క్ డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే టాన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది మాత్రమే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఇస్తారు, డిపాజిట్ అడ్రస్, USDT మెమో ఇవన్నీ కూడా ఇస్తారు. సో సేమ్ వాటిని మళ్ళీ మీరు బైబిట్ లోకి వెళ్ళి అక్కడ అడ్రస్ దగ్గర అడ్రస్, మెమో దగ్గర మెమో అండ్ నెట్వర్క్ దగ్గర రెండింటిలో కూడా టాన్ ఉందా లేదా చూసుకోండి. టాన్ ఉందా లేదా చూసుకున్న తర్వాత మీరు విత్డ్రా సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ విధంగా స్పాట్ 100% మ్యాక్సిమం సెలెక్ట్ చేయండి. విత్డ్రా సబ్మిట్ చేస్తే విత్డ్రా అనేది అయిపోతుంది. కన్ఫర్మ్ చేయండి, మీకు మెయిల్ OTP కానీ ఏదో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇదే విధంగా బైబిట్ లో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా బైనాన్స్ లోకి USDT ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేసిన తర్వాత థర్డ్ పర్సన్స్ వచ్చేసి బైనాన్స్ లోకి విత్డ్రా పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి? మీరైతే ఇంకా ఈజీ ప్రాసెస్. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సేమ్ బైనాన్స్ లోనే ఆల్రెడీ డాగ్స్ టోకెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళండి. బైనాన్స్ మార్కెట్ లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ బైబిట్ లో ఏ విధంగా అయితే వీళ్ళు చేశారో అదే విధంగా మీరు కూడా dogs/USDT సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకుని 100% సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా మీరు సెల్ చేస్తే మీకు కూడా బైనాన్స్ లో థర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా USDT అనేది వచ్చేస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, టెలిగ్రామ్ వ్యాలెట్ లో ఉన్న వాళ్ళు
డాక్స్ టోకెన్స్ ని టాన్ గా కన్వర్ట్ చేసి అండ్ టాన్స్ ని మీరు మళ్ళీ బైనాన్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బైనాన్స్ లో వాటిని సెల్ చేసుకొని మనం ఏం చేసామంటే యూఎస్డిటీ గా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ పీపుల్ వచ్చేసి బైబిట్ లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, డాక్స్ ని యూఎస్డిటీ గా కన్వర్ట్ చేసుకొని ఆ యూఎస్డిటీని మళ్ళీ బైనాన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు టాన్ నెట్వర్క్ యూస్ చేసుకుని జీరో ప్రాసెసింగ్ ఫీ ట్రిక్ యూస్ చేసుకొని. సో ఈ విధంగా చేసిన తర్వాత బైనాన్స్ వాళ్ళు ఏం చేశారు, బైనాన్స్ లో ఉన్న డాక్స్ టోకెన్స్ ని సెల్ చేసుకుని యూఎస్డిటీ గా కన్వర్ట్ చేసుకున్నారు. ఈ విధంగా అల్టిమేట్లీ అందరి దగ్గర ఇప్పుడు బైనాన్స్ లో యూఎస్డిటీ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బైనాన్స్ లో ఉన్నటువంటి వ్యాలెట్ ఓపెన్ చేస్తారు. వ్యాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లైక్ ఫండింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. సారీ, ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రమ్ స్పాట్ వ్యాలెట్ ఉంటుంది, అది అక్కడ ఉండాలి. అండ్ టు దేర్ ఫండింగ్ వ్యాలెట్ ఉండాలి. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఎస్డిటీ మీద ఉన్నాయి కాబట్టి యూఎస్డిటీ కరెన్సీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్స్ క్లిక్ చేస్తే కనుక మీద ఉన్న యూఎస్డిటీ మొత్తం ఈ విధంగా కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే కనుక స్పాట్ లో ఉన్న యూఎస్డిటీ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ ఫండింగ్ లోకి వచ్చేస్తుంది. సో ఫండింగ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్ లో ఇక్కడ మీకు స్పాట్ లో ఉన్న అమౌంట్ ని ఫండింగ్ కి ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి ఈ విధంగా ఫండింగ్ సెలెక్ట్ చేయండి. సో ఫండింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు P2P ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు P2P ట్రేడింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొంతమంది వెరిఫైడ్ సెల్లర్స్ ఉంటారు. మీరు ఏం చేయాలంటే పర్సన్ టు పర్సన్ అనమాట, P2P అంటారు. సో మీరు ఏం చేయాలంటే ఈ యూఎస్డిటీని డైరెక్ట్ గా ఒక పర్సన్ కి సెల్ చేసుకొని వాడి ద్వారా మనం అమౌంట్ కి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొంతమంది బయర్స్ ఉంటారనమాట, వెరిఫైడ్ బయర్స్ మాత్రమే చూసుకోండి. ఇక్కడ మీకు పక్కన వెరిఫైడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు విత్డ్రా ప్రాసెసింగ్ టైం కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. 360 మినిట్స్ ఉంది, ఒక దగ్గర 15 మినిట్స్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ స్క్రిప్ట్ అమౌంట్ ఎంత ఉంది, అదేవిధంగా ఎంత ట్రేడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తే సో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. తక్కువ టైం ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క లిమిట్ అయితే పెడతారు. మినిమం కొంతమంది ఏం చేస్తారంటే ఓపెన్ చేసుకుంటాం. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మినిమము వీళ్ళు వచ్చేసి 587 యూఎస్డిటీ సెల్ చేస్తారని నేను తీసుకుంటాను అని మాత్రం వీళ్ళు లిమిట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా చాలా మంది ఉంటారు. సో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెతకండి. సో వెతికితే కనుక మీరు ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయా, లైక్ $10 ఉన్నాయా, $20 ఉన్నాయా, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వెతికితే ఒక వెరిఫైడ్ మర్చెంట్ అయితే దొరకడం జరిగింది. ఇక్కడ మనకి వాడు మినిమం వచ్చేసి 46 యూఎస్డిటీ బై చేస్తాను, నేను అంత సెల్ చేస్తానని నేను తీసుకుంటానని చెప్పి వాడు ఒక లిమిట్ పెట్టుకున్నాడు. నాకు ఆల్రెడీ 46 కి పైన ఉన్నాయి కాబట్టి 73 రేంజ్ లో ఉన్నాయి కాబట్టి సో వాడిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్ క్లిక్ చేస్తాను. ఆల్ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథడ్ దగ్గర మాత్రం ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే యాడ్ ఐఎంపీఎస్, యాడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ అకౌంట్ టైప్ సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెన్సీ అయితే కరెంట్స్, అండ్ దాంతోపాటు బ్యాంక్ నేమ్ ఇవ్వండి. కొటాక్, SBI, ఈ విధంగా స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వండి. కొటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే కొటాక్ మహీంద్రా బ్యాంక్ అని కరెక్ట్ గా ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత అకౌంట్ ఓపెనింగ్ బ్రాంచ్ కూడా ఇవ్వండి, మీ బ్రాంచ్ ఇస్తారు. సో ఈ విధంగా అన్నిటిని కరెక్ట్ గా సబ్మిట్ చేసుకోండి, ఎందుకంటే దీనికి మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు సెల్ యూఎస్డిటీ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూపిస్తున్నారు వెయిటింగ్ ఫర్ బయర్స్ పేమెంట్ అని చెప్పి. సో మీరు ఏం చేస్తారంటే ఫినిష్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాళ్ళు అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయకుండా మీరు రిసీవ్డ్ అని క్లిక్ చేస్తే కనుక మీ అసెట్స్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీకు అమౌంట్ అనేది రాడు, వాడికి క్యాన్సిల్ చేస్తాడు. సో ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వాడు రిఫ్రెష్ చేస్తే కనుక పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఈ విధంగా సెండ్ చేస్తాడు. సో సెండ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ని చెక్ చేయండి. బ్యాలెన్స్ ని చెక్ చేసుకున్న తర్వాత మీకు రిసీవ్ అయ్యింది అని మీకు అనిపిస్తే, రిసీవ్ అయ్యిందని మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఐ హావ్ రిసీవ్డ్ అండ్ వెరిఫైడ్ ద ఫాలోయింగ్ అమౌంట్ అని చెప్పి చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మీకు రిసీవ్ అయితేనే ఈ విధంగా మీరు చేయాలి. రిసీవ్ అయిన తర్వాత చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఈ విధంగా ఓకే బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అమౌంట్ ఎంత అయితే ఉందో అంత అమౌంట్ కూడా మీకు ఆల్రెడీ యూఎస్డిటీలో ఉన్న అమౌంట్ ని ఈ విధంగా వాటికి సెల్ చేసుకుని అవతల వాళ్ళకి బయర్స్ కి సెల్ చేసుకుని మనం ఇండియన్ కరెన్సీకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇందులో ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు, అండ్ లెస్ ఛార్జెస్ ఉంటాయి. లేదనుకుంటే చాలా సందర్భాల్లో అసలు ఛార్జెస్ కూడా ఏముండవు. కాబట్టి ఈ ప్రాసెస్ ని మాత్రం ఫాలో అవ్వండి.
అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అసలు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో టెలిగ్రామ్ వ్యాలెట్ కి సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బైబిట్ కి సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బినాన్స్ కి అండ్ వీటన్నిటికి కూడా సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీ 3 ఆప్షన్స్ లో ఈ 3 కేసెస్ లో కూడా పర్సన్స్ అల్టిమేట్లీ మీరు బైనాన్స్ మాత్రమే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి యూజ్ చేసుకోవాలి. టెలిగ్రామ్ వ్యాలెట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ వ్యాలెట్ లో ఉన్న డాగ్స్ టోకెన్స్ ని టాన్ గా కన్వర్ట్ చేసుకుని ఆ టాన్స్ ని బైనాన్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో సెల్ చేసుకుని యూఎస్డిటీ గా కన్వర్ట్ చేసి పెట్టుకుంటారు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి బైబిట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బైబిట్ లో ఉన్న డాగ్స్ టోకెన్స్ ని సెల్ చేసుకుని అక్కడే సెల్ చేసుకుని యూఎస్డిటీ గా మార్చుకొని అండ్ యూఎస్డిటీని మళ్ళీ బైనాన్స్ లో ఉన్నటువంటి యూఎస్డిటీ అడ్రస్ కి టాన్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుని దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ విధంగా సెకండ్ పర్సన్ కూడా బైనాన్స్ లోకి ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ బైనాన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాటిని సింపుల్ గా సెల్ చేసుకుంటే అవి బైనాన్స్ లో యూఎస్డిటీలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత P2P ఆప్షన్ యూజ్ చేసుకుని మనం వితౌట్ ఛార్జెస్ మన బ్యాంక్ అకౌంట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్, టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రం జాయిన్ అవడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.